In this video, we are going to talk about the spinal nerves. ఓకే, మనం లాస్ట్ వీడియోలో క్రేనియల్ నర్వ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో మనం స్పైనల్ నర్వ్స్ మాట్లాడదాం. సో నేను ఇక్కడ రెడ్ కలర్గా డాట్ చేస్తున్నాను, ఇది వచ్చేసి మనకి వర్టిబ్రా. సో వర్టిబ్రా వచ్చేసి మనకి టోటల్గా ఎన్ని ఉంటాయంటే 33 వర్టిబ్రాల్. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ రెడ్ కలర్ కనపడిస్తున్నది సెర్వైకల్ వర్టిబ్రే. అండ్ ఇక్కడ మనకి ఎన్ని సర్వైకల్ వర్టిబ్రే ఉంటాయంటే ఎగ్జాక్ట్లీ మనకి 7 సర్వైకల్ వర్టిబ్రే ఉంటాయి. ఇక్కడ మనం సైడ్కి రాసేసుకున్నాం 7 సర్వైకల్ వర్టిబ్రే. మనకి ఈ వర్టిబ్రే గ్యాప్స్ నుంచి ఎగ్జిట్ అవుతున్నవి మనకి సర్వైకల్ నర్వ్స్ అనమాట. ఓకే, సో దీస్ స్మాల్ నర్వ్స్ వచ్చేసి మనకి సర్వైకల్ నర్వ్స్. మనం ఇక్కడ చూసామంటే 8 సర్వైకల్ నర్వ్స్ ఉంటాయి. 8 సర్వైకల్ నర్వ్స్, 7 వర్టిబ్రే. అండ్ దీని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే టోటల్ 8 నర్వ్స్లో C1 టు C3 నెక్ మజిల్కి కనెక్ట్ అయి ఉంటుంది. C4 వచ్చేసి డయాఫ్రమ్ కనెక్ట్ అయి ఉంటుంది. C5 వచ్చేసి డెల్టాయిడ్ అంటే మన షోల్డర్ మజిల్ ఉంటుంది కదా, షోల్డర్ మజిల్కి. అండ్ C6 మన వ్రిస్ట్ రీజన్లో కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ C7 వచ్చేసి ట్రైసెప్స్, C7 టు C8 వచ్చేసి ఫింగర్స్ అనమాట. సో ఈ నర్వ్స్ అన్నీ వచ్చేసి ఈ రీజన్కి కనెక్ట్ అయి ఉంటాయి. అండ్ మనకి సర్వైకల్ వర్టిబ్రే తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏదంటే మనకి ఆబ్వియస్గా థొరాసిక్ వర్టిబ్రే. నేను ఇక్కడ గ్రీన్ మార్కింగ్ చేస్తున్నాను కదా, ఇదంతా థొరాసిక్ వర్టిబ్రే. సో థొరాసిక్ వర్టిబ్రే వచ్చేసి మనకి టోటల్గా ఎన్ని ఉంటాయంటే 12 థొరాసిక్ వర్టిబ్రే. మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు, టోటలీ 12 వర్టిబ్రే. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి నర్వ్స్ కూడా ఉన్నాయి కదా, థొరాసిక్ నర్వ్స్ వచ్చేసి మనకి 12 pairs. ఇక్కడ 12 ఈక్వల్ ఉంటాయి. థొరాసిక్ వర్టిబ్రేన్ ఉంటాయి, థొరాసిక్ నర్వ్స్ కూడా అన్ని పేర్సే ఉంటాయి. ఓకే, సో మనం ఇక్కడ యాక్చువల్లీ మొత్తం ఇక్కడ బ్లూ కలర్ కింద లైనింగ్ చేస్తున్నాం కదా, ఇది వచ్చేసి కంప్లీట్గా లంబార్ వర్టిబ్రే. సో లంబార్ వర్టిబ్రే కూడా 5 ఉంటాయి, లంబార్ నర్వ్స్ కూడా 5 ఉంటాయి మనకి. లాస్ట్ కింద కనపడిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి ఇక్కడ కింద బ్రౌన్ కలర్ మార్కింగ్ చేస్తాను. నెక్స్ట్ కింద అది వచ్చేసి మనకి సాక్రల్ వర్టిబ్రే. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ రాసేసుకున్నాం. మనకు వచ్చేసి 12 థొరాసిక్ వర్టిబ్రే. సో థొరాసిక్ వర్టిబ్రే 12 ఉంటాయి. అండ్ స్పైనల్ నర్వ్స్లో థొరాసిక్ రీజన్ నుంచి వచ్చేవి బయటికి ఎన్ని ఉంటాయంటే 12 థొరాసిక్ నర్వ్స్. అండ్ బ్లూ కలర్లో కనపడించే 5 వచ్చేసి లంబార్ వర్టిబ్రే. ఇక్కడ నుంచి మనకి ఎగ్జిట్ అయ్యే నర్వ్స్ కూడా లంబార్ నర్వ్ కూడా 5 ఉంటాయి. అండ్ లాస్ట్ మనం బ్రౌన్ కలర్లో ఇప్పుడు ఇంకా చెప్పాను కదా, లాస్ట్ ఇది బ్రౌన్ వేసేస్తాను, సాక్రల్ వర్టిబ్రే. సాక్రల్ వర్టిబ్రే టోటల్గా 5 ఉంటుంది. ఇది కంప్లీట్లీ ఫ్యూజ్డ్ వన్ అనమాట. సో ఇది ఫ్యూజ్డ్. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ప్లక్సెస్ ఉంటాయి కదా, మనకి ఎంటైర్ నర్వ్స్ ఇక్కడ డివైడ్ అయిపోతుంది అనమాట. స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే నర్వ్స్ టోటల్ సాక్రల్ రీజన్ నుంచి డివైడ్ అయిపోతాయి అన్నమాట. సో సాక్రల్ అండ్ కాక్సిజియల్ నర్వ్స్ మొత్తము ఇక్కడ ప్లెక్సస్ ఆఫ్ స్పైనల్ కార్డ్ టోటల్గా ఇక్కడ డివైడ్ అయిపోతాయి. లాస్ట్ కింద కనపడిస్తున్నాయి కదా ఈ 4 చిన్నవి, ఇది కూడా ఫ్యూజ్డ్ వన్. దీన్ని మనకి టెయిల్ బోన్ అనుకుంటాం కదా, దట్ ఈస్ కాక్సిజియల్ వర్టిబ్రే. కాక్సిజియల్ వర్టిబ్రే వచ్చేసి టోటల్గా 4 వర్టిబ్రే అవుతాయి. సో టోటల్గా ఎన్ని అంటే మనకి 7, 12, 5, 5, 4 వర్టిబ్రే ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, అప్ టు హియర్ వి అండర్స్టాండ్. నర్వ్స్ చూద్దాం. థొరాసిక్ నర్వ్స్ వచ్చేసి కంప్లీట్గా ఏంటంటే 12 థొరాసిక్ నర్వ్స్ అండ్ 5 లంబార్ నర్వ్స్. సో ఇవన్నీ పెయిర్స్ ఉంటాయి, లంబార్ నర్వ్స్ అండ్ 5 సాక్రల్ నర్వ్స్. దాని తర్వాత 5 సాక్రల్ నర్వ్స్ బ్రౌన్ కలర్లో కింద కనపడేస్తుంది కదా, ఇది వచ్చేసి 5 సాక్రల్ నర్వ్స్. రాసేద్దాం అది కూడా. బట్ కాక్సిజియల్ నర్వ్ వచ్చేసి సింగిల్ నర్వ్, అది ఎగ్జిట్ అయ్యేది మనకి. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ కనపడిస్తుందా, టోటల్గా ఎన్ని వర్టిబ్రా ఎన్ని స్పైనల్ నర్వ్స్ ఉన్నాయంటే స్పైనల్ నర్వ్స్ వచ్చేసి 31, వర్టిబ్రే వచ్చేసి 33. మనం పైన రాసేసుకున్నాం టోటల్ వచ్చేసి ఎన్ని నర్వ్స్ ఉన్నాయనేసి. 33 వర్టిబ్రే అండ్ 31 స్పైనల్ నర్వ్స్. ఓకే,
నౌ విల్ కమ్ బ్యాక్ టు థొరాసిక్ నర్వ్స్. థొరాసిక్ నర్వ్స్ వచ్చేసి T1 టు T12. ఓకే. ఈ నర్వ్స్ ఏ ఏ ఆర్గాన్స్కి కనెక్ట్ అయి ఉంటాయో జస్ట్ ఐ విల్ రైట్ ఎట్ ఎ సైడ్. సో థొరాసిక్ నర్వ్ T1 వచ్చేసి మనకి హ్యాండ్కి, అండ్ T2 వచ్చేసి ఇంటర్కోస్టల్ ట్రంక్ రీజన్లో ఉంటుంది అనమాట. అండ్ T7 టు T11 వచ్చేసి అబ్డామినల్స్లో T11 నుంచి T12 వరకు ఎజాక్యులేషన్. సో ఎజాక్యులేషన్ ఇస్ ఎ కాంప్లెక్స్ ప్రాసెస్. సో దానికి ఏంటంటే T11 నుంచి L2 రిలేటెడ్ నర్వ్స్ మొత్తం యాక్ట్ చేస్తాయి. నెక్స్ట్ మనం లంబార్ నర్వ్స్ చూసుకున్నాం అంటే L2 హిప్స్కి, L3 క్వాడ్రిసెప్స్, L4 టు L5 వచ్చేసి మనకి హ్యామ్స్ట్రింగ్, నీలో ఉన్న హ్యామ్స్ట్రింగ్ రీజన్లో ఉంటాయి అన్నమాట. తర్వాత L4 టు S1 ఫుట్ కనెక్ట్ అయి ఉంటుంది. అప్ టు హియర్ మనం నెక్ టు ఫుట్ కనెక్షన్స్ అయిపోతాయి. దీని తర్వాత సాక్రల్ రీజన్, మనకి S2 ఉంది కదా, సాక్రల్ రీజన్లో ఎరెక్షన్ సంబంధించిన దాని మీద యాక్ట్ చేస్తుంది అనమాట. సో మన సెక్షువల్ ఆర్గాన్స్లో పీనైల్ ఎరెక్షన్కి S2 నర్వ్, అండ్ S2 టు S3 బోవెల్ అండ్ బ్లాడర్ మూమెంట్స్. ఇంటెస్టైనల్ రీజన్లో బోవెల్ అండ్ బ్లాడర్ మూమెంట్కి S2, S3, S4 టు SY అండ్ C1 వచ్చేసి స్కిన్ అండ్ మజిల్ అరౌండ్ ద పెరినియల్ రీజన్స్. మనకి చర్మము మరియు యానల్ రీజన్లో స్కిన్. సో ఈ నర్వ్స్ మొత్తం మజిల్ అరౌండ్ ద మెయిన్ సెన్స్ ఆఫ్ సెన్సరీ అండ్ మోటార్ సిగ్నలింగ్ ఏదంటే పెయిన్, టచ్, సెన్సేషన్ అన్నీ టు బ్రెయిన్ అనమాట. మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తుంది. సో అప్ టు హియర్ మనకి స్పైనల్ నర్వ్స్ కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ మనం పారాసింపాథెటిక్ అండ్ సింపాథెటిక్ గురించి తెలుసుకున్నాం.